మళ్ళీ ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే సౌకర్యాలు లేవని మీరు అనుకుంటారు. టీచర్ గారు టైంకి వస్తారు, ఇంగ్లీష్ విద్య చెప్తారో లేదో, ఇవన్నీ కదా మన భయాలు. అవన్నీ మేము తెలిస్తే పంపిస్తారా మా దగ్గరికి? మేమేమంటాం, ప్రభుత్వం అంటే ప్రభుత్వం పైన నమ్మకం ఉండాలి, ప్రభుత్వం అంటే ప్రభుత్వం పైన నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఉన్న జిల్లాలో స్వయంగా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను చెప్పండి. ఇప్పుడు కానీ ప్రైవేట్ వాడు మిమ్మల్ని పిలిపించుకొని ఇలా మాట్లాడాడని మీకు చెప్పారా? ఎవడైనా పిలిపించుకొని మా పిల్లలని చెప్పాడా? ఫీజు గురించి మాట్లాడాడా? జనంలో ఉన్న నమ్మకం తప్పుడు నమ్మకం. మార్కెటింగ్ చేయలేక ఎన్ని మందిని ఇస్తారు? 90% అయితే నాకు 20 మంది పిల్లలు కావాలి మీ గ్రామం నుంచి. ఈ స్కూల్ మళ్ళీ అవాయిడ్ చేయాలి మనం. ప్రజెంట్గా అయితే 12 మంది 13 మంది వస్తున్నారండి. అసలు ఈ సంవత్సరం కంటిన్యూ అయితే నెక్స్ట్ పెరగచ్చు. స్ట్రెంత్ 20 మంది కావాలి. 20 మంది ఇస్తే నేను ఇస్తాను. స్కూల్ పైన నమ్మకం రావాలి. సంవత్సరం 2 సంవత్సరాలు శ్రమ పడుతున్నాం. రైట్. మాకు వచ్చిన కష్టం ఏంటంటేనే చూడండి, నాకున్న 1500 స్కూళ్ళలో 60 స్కూళ్ళు మూత కోసం రెడీ ఉన్నాయి. పిల్లలు రాక 100, 200, 300, 400 మూసుకున్న తర్వాత అప్పుడు గ్రామానికి తెలుస్తుంది, అరే నా స్కూల్ ఉంటే బాగుండే కదా. అప్పుడు ప్రైవేట్ వాడు ఏమనుకుంటాడు, కాంపిటీషన్ లేక 2 రెట్లు పెంచుతాడు. అప్పుడు 2 రెట్లు పెంచుతాడు. వస్తే నా దగ్గర రా, లేకపోతే పో అంటాడు. అప్పుడు ఏమవుతుంది? మీరు చదివిన స్కూల్ కదనే, మీరు చదివిన స్కూల్, మీకు నమ్మకం ఉందా మీ స్కూల్ పైన? మరి ఉంది కాబట్టే కదా. మీరు గ్రామంలో చర్చ పెట్టండి, నాకు 20 మంది పిల్లల్ని ఇవ్వండి. మీకు ఏం కావాలన్నా మేము అందిస్తాం, కానీ నాకు 20 మంది పిల్లల్ని ఇవ్వండి. ఖర్చు పెట్టండి. మీకు ఒక్క సౌకర్యం కూడా వాడు ఏమి ఇచ్చినా దాని 2 రెట్లు ఎక్కువ ఇచ్చే బాధ్యత మాది. 6 నెలల్లో వాళ్ళు ఇంగ్లీష్లో వచ్చి ఇంట హాయ్ డాడ్ బాగున్నారని చెప్పే వరకు వెంటపడతాం. అర్థమైందా? ఇంగ్లీష్ విద్య వెంటపడి మనం ఇప్పుడు ఊహించిన పద్ధతిగా వాళ్ళు మాట్లాడేలా చూసుకోవడం బాధ్యత మాది. సరేనా? ఇంగ్లీష్ ల్యాబొరేటరీ కూడా పెట్టిస్తున్నారు ఏసీఎల్బీ గారు. కంప్యూటర్లు ఇచ్చి 2 ఇంగ్లీష్ మాట్లాడడానికి, మనం స్పోకెన్ ఇంగ్లీష్ అంటే హైదరాబాద్లో వాళ్ళు మాట్లాడినట్టు మా పిల్లలు మాట్లాడాలి. సరేనా? అది కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఏసీఎల్బీ గారు ఇస్తారు, జాయింట్ కలెక్టర్ గారు ఇస్తారు. సరేనా? ఏం కావాలన్నా అడగండి. నాకు 20 మంది పిల్లల్ని 10 రోజులు ఇవ్వండి. వాడు ఏమిస్తాడు మీకు? వాడు డబ్బులు తీసుకుంటాడు. నేను మీకు ఏం కావాలని నేను అడుగుతున్నాను. అర్థమైంది కదా? నమ్మకం పెట్టండి. కలెక్టర్ పైన మీరు నమ్మకం పెట్టండి. ఇస్తారు సార్ అనుకుంటే నాకు 20 మంది పిల్లల్ని ఇవ్వండి. మీ పిల్లల కోసం మేమేం చేస్తాం మీరు చూడండి. మరి ఒక 6 నెలలు నేను అడిగేది ఏంటంటేనే 6 నెలలు మా స్కూల్కి ఇవ్వండి. వాళ్ళు ఎదిగే పద్ధతి మీకు నచ్చకపోతే తీసేయండి. నేనేమన్నాను, మళ్ళీ రాను, మళ్ళీ ఏమన్నాను, మా వైపే తప్పిందని ఒప్పుకుంటాం. సరేనా? 6 నెలల్లో వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్, వాళ్ళు మాట్లాడే పద్ధతులు మీరు గమనించండి. ఇస్తారా ఒక అవకాశం? ఇస్తామండి. రండి, మరి వెనకాల పడండి. మీరు గ్రామంలో ఒక చర్చ పెట్టుకోండి. ఈ బడిబాట అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, వారంలో క్లోజ్ అవుతుంది. మీకు ఇంకా రావాల్సిన సౌకర్యం ఈ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఒకటి జాయింట్ కలెక్టర్ గా చెప్పారు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పెట్టించేస్తాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ విలేజ్? వాట్ డూ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో? ఆ స్కూల్ కన్నా మంచి స్కూల్ లేదు, నాతో వచ్చి చదువుకోండి అని చెప్పాలి. మరి చెప్తావా? మిగతా వాళ్ళందరికీ అదే అవకాశం ఇస్తాం మనం ఇప్పుడు. సరేనా? ఇప్పుడు అది చెప్పింది. ఈ స్కూల్ లాగా ప్రాంతంలో స్కూల్ లేకుండా చూసే పద్ధతి మాది. సరేనా? చాలా విన్నాను మిగతా గురించి, చాలా సంతోషం. స్కూల్ని కాపాడారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.